మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. అయితే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శశిధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 1994 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి శశిధర్ రెడ్డి. ఆయన హైదరాబాద్లో జన్మించారు. శశిధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందినవారు కాగా ఆయన ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి ప్రవేశించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏఎస్పీగా విశాఖపట్నంలో, అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో ఎస్పీగా సేవలందించారు. పలు జిల్లాల ఎస్పీగా, డీఐజీగా, ఎస్ఐబిగా మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా శశిధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరి 2016లో నయీం ఎన్కౌంటర్లో ఆపరేషన్ను ప్లాన్ చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ కోసావాలో కూడా విధులు నిర్వహించారు. అనంతరం నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరులలో ఎస్పీగా పనిచేస్తూ అదే సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీద్లో బాంబు పేలుళ్లు, పోలీసుల కాల్పులలో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శశిధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. సో అత్యంత ఉద్రిక్తత పరిస్థితులలో ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడారు. ఆ తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశారు. అదే సమయంలో రోడ్డు భద్రత కోసం అరైవ్ అలీవ్ క్యాంపెయిన్ను నిర్వహించారు. దానితో పాటు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా పనిచేశారు. మరి అనంతరం పర్సనల్ వింగ్లో ఐజీ, అడిషనల్ డీజీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనను అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీగాను అనుభవం ఉంది. మరి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్ళీ శశిధర్ రెడ్డిని నియమించారు. దాని తర్వాత ఆగస్టు 2024లో డీజీపీగా ప్రమోషన్, గ్యాలంటరీ మోడల్, పోలీస్ మోడల్, ప్రెసిడెంట్ మోడల్, ఐక్యరాజ్య సమితి మోడల్తో సహా అనేక అవార్డులు ఆయనను వరించాయి. మరి శశిధర్ రెడ్డి అక్టోబర్ 1న తెలంగాణ నూతన డీజీపీగా నిధులు నిర్వహించబోతున్నారు. సో చూశారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.